Hi friends, good evening. How are you? I am with Aruna. Welcome to my channel Competitive Adda. I hope all are doing well. Okay friends, today I am going to give the topic of an elaborated discussion on the topic of the ethics. ఆ ఎథిక్స్లో మనం నేర్చుకున్న వర్క్ కల్చర్ అని ఒక టాపిక్, లీడర్షిప్ ఎథిక్స్ అని ఒక టాపిక్, దాన్ని మనం మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనేది ఇంకొక టాపిక్. ఈ రెండు మనం ఈరోజు షేర్ చేసుకోవాలి ఈ డిస్కషన్లో. ఓకే, సో ఇన్ దిస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఆన్ ద వర్క్ కల్చర్ అండ్ ద లీడర్షిప్ ఎథిక్స్, ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కమ్యూనికేషన్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే ఒక సంస్థలో మనం ఇదివరకు చెప్పుకున్నట్టు, ఈ సంస్థలో మనం ఒక యజమానిగా మనం చేసినప్పుడు, యజమాని లేదా టీం లీడర్గా ఉన్నప్పుడు ఆ సంస్థలో మనం చేయవలసిన బాధ్యతలు ఏంటి, మన తోటి ఉద్యోగులతో ఎలా ఉండాలి, మనకు ఎలా ఉండాలి, ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతాయి, ఇవన్నీ ఒక పని సంస్కృతి వర్క్ కల్చర్ అంటే. దిస్ వర్క్ కల్చర్ ఈజ్ హౌ టు బిహేవ్ internally yourself, later externally with the managers and your colleagues and your low level employees in an organization. Okay, this is nothing but a work ethics, work culture. ఈ కల్చర్లో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యూ should be learned in this work culture is an communication again. That's why I said in the earlier topic that this should be correlated with the communication language what you are discussed in our earlier videos. Okay friends, సో ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పాలనుకుంటుంది, ఇదివరకు మనం చెప్పిందే, కొత్తగా ఏమి ఇప్పుడు నేను మళ్ళీ ఈ వర్క్ కల్చర్ కోసం చెప్పటం లేదు. కానీ ఇందులో మీరు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది, ఇది మనకి ఇండైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి రేపొద్దు మనం వెళ్ళేటప్పుడు కూడా మనకి బాగా యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే 10 మందితో కూర్చొని మాట్లాడగలడం మనం ఇక్కడి నుంచే గ్రౌండ్ లెవెల్లో అలవాటు చేసుకున్నట్లయితే డెఫినెట్గా రేపొద్దున మనం ఒక సంస్థలో ఒక ఇంటర్వ్యూలో మనం పాల్గొన్నప్పుడు ముఖాముఖిలో ఖచ్చితంగా మనం భయం భీతి లేకుండా మనకి ఏదొచ్చో మైండ్లో ఏది ఉందో అదే మనం చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వాట్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో ఈజ్ దట్ the work culture and the leadership ethics are correlated with each other. It decides our managing skills and it decides our technical skills. It decides your communication skills and it finally decides your character. It completely depends upon your character, friends. Okay, so ఇది మనం ఈ టాపిక్ మేడం చెప్తున్నారు, ఇది మన సబ్జెక్ట్లో టాపిక్, మనం రెగ్యులర్గా ఎథిక్స్ పేపర్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. దీనిలో ఇంగ్లీష్ ఎలా రిలేట్ చేస్తారనేది మీ డౌట్స్ కావచ్చు, అది కూడా నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఒక ఉద్యోగి తన సంస్థలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నా, ఓ తోటి ఉద్యోగులతో సహకరించుకోవడం అనేది ఒకటి తెలియాలి అనుకుంటే, అలా అనుకునేటప్పుడు అతనికి మెయిన్ ఉండవలసిన లక్షణాలు అందరితో కలిసిమెలిసి ఉండడం, కలిసికట్టుగా పనిచేసే లక్షణాలు ఉండడం. ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ మీన్స్ తను ఏమనుకుంటున్నాడో ఐడియాస్ కొంతమందికి ఉంటాయండి, వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న లాంగ్వేజ్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ లేరు, కానీ అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే దే ఆర్ మేనేజింగ్ దేర్ పొజిషన్, దేర్ స్టేచర్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ విత్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇక్కడ నేను ప్రతిదీ ఇందాక నుంచి చెప్తున్నాను ఏంటంటే కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? What is meant by communication? What are the skills should be needed in this communication? How it should be useful to a person? And how it should be manageable in a work culture, in an organization? How it decides everybody's character? And how that work culture should always be important for anybody's individual growth and development in that particular context or particular organization or whatever in an office, whether it may be private and public. That is should be separate topic. Private ethics, public ethics, that is a separate topic that we will further discuss in our next videos, coming videos. Okay friends, so what is meant by communication skills? Communication skills ante enti? సంభాషణ చాతుర్యం, కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? What are the rules to be followed for a good communication? ఈ మంచి కమ్యూనికేషన్, మంచి సంభాషణ చాతుర్యం, మనకి మెప్పించగలిగే సంభాషణ సామర్థ్యం ఉండాలంటే మనకు కావాల్సిన పద్ధతులు ఏంటి, అవలంబించవలసిన పద్ధతులు ఏంటి,
వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ దట్, కొన్ని ఉదాహరణలు. వాట్ ఆర్ ద మెజర్స్ టు బి ఫాలోడ్ ఫర్ ఎ గుడ్ కమ్యూనికేషన్. ఏమేం పద్ధతులు పాటించాలి మంచి సంభాషణ చాతుర్యం ఉండాలంటే. అలాగే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్, అంటే ఏమేమైతే మనకి ఆటంకాలు ఈ సంభాషణ చాతుర్యం ఉండడానికి అనేవి. ఇలాంటివన్నీ మనం ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్లో ఎథిక్స్లో ఉండే ఈ వర్క్ కల్చరు, లీడర్షిప్ ఎథిక్స్లో మన కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అని ఒక టాపిక్ ఉంది ఎథిక్స్ పేపర్లో, గ్రూప్ 1లో కానీ సివిల్స్లో కానీ. ఇందులో మనకి దీన్ని మన చెప్పబోయే కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేట్ చేయగలిగితే బోత్ సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది, అలాగే మన లాంగ్వేజ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్లో అసలు మంచి కమ్యూనికేషన్ అంటే ఏంటి. ఫస్ట్ నేను ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో చెప్తాను. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఏమాత్రం భయపడకుండా లాంగ్వేజ్ని ఖచ్చితంగా బాగా అర్థం చేసుకునే విధంగా చేసే హామీ నాది. అది ఆల్రెడీ ముందు వీడియోలో నేను చెప్పాను. సో ఏ కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ అ పర్సన్ టు పర్సన్. A person may be a listener and speaker. The number doesn't matter. What I say that there may be so many speakers, there should be so many listeners, but only one important thing is that communication skills and communication interaction means communication సంభాషణ అంటే సంభాషించడం, తెలివిగా చేయటం, సంభాషణ చాతుర్యం అంటే మాట్లాడేవాడు వినేవాడు మధ్యలో సహకారం. అది ఏ విధంగా ఉండొచ్చు. మాట్లాడేవాడు ఏమంటున్నాడో మనం వినగలిగేటట్టుగా వినేవాడికి కూడా ఆ స్కిల్ ఉండాలి. వాడప్పుడు విని ఇద్దరూ ఒకేలాగా మాట్లాడగలిగి ఇద్దరూ ఒకేలాగా కోఆపరేషన్ చేసుకోగలిగితే మాట్లాడేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చెప్పేవాడికి కూడా భాష అర్థమవుతుంది, వాడికి కూడా భాష అర్థం అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇందులో నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే. అయితే ఇందులో కొన్ని పద్ధతులు ఉంటాయి. దెర్ ఆర్ సమ్ ఆఫ్ ద రూల్స్ ఇన్ ఫాలోయింగ్ ద కమ్యూనికేషన్. వాట్ ఆర్ ద రూల్స్? The speaker and the listener in a communication always should be in a focused mode. ఇద్దరూ కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి. ఆ ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెంట్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్ అనేవి ఇద్దరి మధ్యలో ఒకేలా ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ ఇందులో రూల్ నెంబర్ 1 ఏంటంటే ద స్పీకర్ అండ్ లిజనర్ షుడ్ బి ఇన్ ఎ ఫోకస్డ్ మోడ్. రూల్ నెంబర్ 2, స్పీకర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో వాడు క్లారిటీగా ఉండాలి. వాట్ యూ మీన్ ఇంటర్నల్లీ హ్యాస్ టు బి కమ్ టు ద అవుట్ సైడ్. అంటే వాడు ఏం చెప్పాలనుకుంటే అదే లోపల ఏముందో అదే బయటకు రాగలగాలి, దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అదే కమ్యూనికేషన్. లిజనర్ ఆల్సో షుడ్ బి ఫోకస్డ్. వినేవాడికి కూడా ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థమైనా చేసుకునే విధంగా ఉండాలి. 4th వన్ ఏంటంటే ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ద క్లారిటీ. అంటే ఇట్ ఈస్ మెయిల్ టు బి ఫాలో టు ద లిజనర్. ఎందుకంటే లిజనర్ అనేవాడు ఏమనుకుంటాడంటే నేను ఒకసారి మాట్లాడలేకపోతే, వాడు మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి వింటున్నాడు. సో వాడు మాట్లాడుతుంది విని అర్థం చేసుకుంటే వీడు కూడా మాట్లాడాలని ఉంటుంది. కానీ వీడు అడిగితే తప్ప ఒప్ప అనే భయంతో ఉంటాడు. సో అలాంటప్పుడు వాడు ఏం చేయాలంటే సరే నేను చెప్తాను, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలను లేదా లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయగలను అనేటప్పుడు హీ షుడ్ బి ఆస్క్ టు ద స్పీకర్ ఇఫ్ అట్ ఆల్ హీ డిడెంట్ అండర్స్టాండ్ ద థింగ్స్. వాడికి అర్థం కానప్పుడు మళ్ళీ మనం అడగచ్చు. యూ షుడ్ ఆస్క్. ఆ ఆస్కింగ్లోనే సిగ్గుపడకుండా ఉండడంలోనే ఇన్ దట్ ఆస్కింగ్ అండ్ డజంట్ ఫీల్ షై, ద టైప్ ఆఫ్ ఒపీనియన్స్ ఓన్లీ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ దేర్. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్వ్యూస్ రేపొద్దు మనం వెళ్తాం, చాలామందితో ఫేస్ చేస్తాం. మనం ముందు మన ఫ్రెండ్స్తో, మన చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్తోనే మనం మాట్లాడలేకపోతే ఇంటర్వ్యూలో మనకు తెలియని వాళ్ళు, అది మన జీవితం, టెన్షన్స్, అండ్ వీ షుడ్ బేర్ సో మెనీ టెన్షన్స్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. What are the questions to be prepared? What are the questions to be answered? What are the questions to be asked by the interviews? So many questions will be running in our mind in the time of interview. In that, if at all a communication efficient person also may get some tense. What should I communicate? What will be there? What will be happen to my future? If at all I didn't succeed in this interview like that. So ఇవేవి లేకుండా టెన్షన్ ఫ్రీగా మనం ఉండాలి అనుకుంటే ముందు మనల్ని మనం నమ్మండి. అదే నేను ఎప్పుడూ చెప్తాను నా వీడియోస్లో. మనల్ని మనం నమ్మగలిగినప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలం అనే విషయం అందరూ గుర్తుపెట్టుకుంటే లాంగ్వేజే కాదండి ఏదైనా వస్తుంది. ఇది మీరు మన కామన్ లాంగ్వేజ్లో అనుకుంటూ ఉంటాం కదా, రాసి పెట్టుకోవడం అని. ఈ రాసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్,
ఈ లాంగ్వేజ్ కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవి కొన్ని రూల్స్ ఉంటాయి కమ్యూనికేషన్లో. అడగటం, నిరంతరం నేర్చుకోవటం, లేదా మళ్ళీ క్వశ్చనింగ్ అయిపోయిన తర్వాత వీ షుడ్ బి డిస్కస్ విత్ అవర్ ఫ్రెండ్స్. కొంతమంది లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కించపరిచినా సరే మీరు భయపడదు. ప్రాక్టీస్. You don't think, just keep always in mind that what I'm speaking is mainly I'm in a learning mode. I have to learn English. I have to speak English at any cost. నేను ఎలాగైనా మాట్లాడాలి. తప్ప ఒప్ప అనేది నాకు అనవసరం. మనం మాట్లాడేయాలి. దానికి మీరు రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు మీకు కొన్ని వ్యూస్ చెప్తూ ఉంటారు. సో అలా మీరు ఏంటంటే మాట్లాడుతూ మీరు ఎఫిషియన్సీ అనేది మీకు వచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఆబ్స్టకల్స్ నేను చెప్తాను, అంటే అడ్డంకులు. మాట్లాడేటప్పుడు ఎవరేమనుకుంటారో, అమ్మో నేను మాట్లాడలేను, నాకు అసలు చాలా భయంకరంగా ఉంటుంది ఇదంతా, సో అని యు ఆర్ లైక్ యు ఆల్వేస్ బి ఏ విన్నర్. యువర్ మైండ్ సెట్ ఆల్సో షుడ్ బి ఆల్వేస్ బి ఏ విన్నింగ్ మోడ్ ఆఫ్ మెంటాలిటీ ఓన్లీ, బట్ నాట్ ఆఫ్ లూజర్. విన్నర్ మోడ్ ఆఫ్ మెంటాలిటీ ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు గెలవాలని తపనుండేవాడు. ఈ భయం, సిగ్గు ఇలాంటివి ఏవి వాడికి ఉండవు. నిరంతరం ధైర్యం, తెగింపు ఇవే వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. తాను తలపెట్టిన కార్యానికి ఖచ్చితంగా వాడు న్యాయం చేయాలి అని వాడు అనుకుంటూ ఉంటాడు. సో మెయిన్ అడ్డంకి అది తీసేయాలి. మాట్లాడాలి. ట్రూత్ ఏంటో చెప్పనా మీకు? నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎవ్రీబడి నోస్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్, బట్ మెయిన్లీ ప్రాబ్లమ్ ఈజ్ దట్ he has or she had that lack of confidence in the communication skills. అంటే ప్రతి ఒక్కరు మనం ఇంగ్లీష్లో మాట్లాడగలం. అందరికీ వర్డ్స్ అంటే ఏంటి తెలుసు, ఈజ్ అంటే ఏంటి, వాజ్ అంటే ఏంటి, పుట్, బట్ ఇలాంటి ఎన్నో పదాలు చిన్నవి మనకు తెలుసు. కానీ దాన్ని సెంటెన్స్ రూపంలో కూర్చి మనం ఒకరికి అప్పచెప్పండి అంటే లేనిపోని ఎక్కడలేని భయం అంతా వచ్చేస్తుంది మనకి. తప్ప ఉప్పైనది ఆలోచించకండి, ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో మీకు క్రిటిసైజ్ చేసే వాళ్ళ దగ్గర మీరు మాట్లాడడం మెప్పించగలిగితేనే మీరు ఈ ఫీల్డ్లో సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో వింటూ ఉంటాం, మన సార్స్ క్లాసెస్లో చెప్తుంటారు, మనం స్టూడెంట్ ఫేజ్లో ఏంటంటే, మీరు మాట్లాడండి, తప్పులు ఒప్పులని మీకు డౌట్లు అడగండి. తెలియకుండానే మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో తెలియకుండానే మీరు యూ కెన్ సక్సీడ్. ఫెయిల్ అవుతామా లేదనేది మనకు అనవసరం. ప్రయత్నం అనేది సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళాలి. అదే మన కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా ఇది ఒక టైప్ ఆఫ్ చిట్కా. మనం కమ్యూనికేషన్ స్కిల్స్లో సక్సెస్ అవ్వాలి, త్వరగా దీని నుంచి ఈ భయం నుంచి మేము బయటికి రావాలి అనేది ఇది ఒక చిట్కా. ఫిల్లర్ ఫ్రేజెస్ అని కొన్ని ఉంటాయి ఇంగ్లీష్లో. అంటే వాట్ ఈస్ అ ఫిల్లర్ ఫ్రేజ్ మీన్స్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ అండ్ స్పీక్, సమ్టైమ్స్ వీ మే గెట్ సమ్ గ్యాప్, మీన్స్ సమ్టైమ్ వీ విల్ ఫర్గెట్ వాట్ టు స్పీక్ ద నెక్స్ట్. సమ్ గ్యాప్ విల్ బి దేర్. In that gap, we may think that okay, everybody are watching, we are missing our flow, we are missing our language continuity, what should be now, like that. సో అంటే మనం మాట్లాడుతూ మధ్యలో సడన్గా మనకు గుర్తురాదు. మాట్లాడాలనే తాపత్రయంలో మనం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఆ తొందరలో మనం కొన్ని పదాలు మర్చిపోయి లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఆగిపోతాం. ఆగిపోయినప్పుడు అందరూ మనల్ని గమనిస్తున్నారేమో ఒక భయంతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. సో అలాంటి భయాలు అనేవి మనకు రాకుండా ఉండడానికి ఫిల్లర్ ఫ్రేజెస్ అనేవి కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు మాట్లాడుతుంటే సెలబ్రిటీస్ కానీ ఎవరైనా చూడండి ఇంటర్వ్యూస్లో మాట్లాడేటప్పుడు వాట్ డూ యూ సే అంటే వాళ్ళు ఏదైనా ఫ్లో ఒక విషయం కోసం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆగిపోతే వాళ్ళు నెక్స్ట్ ఫ్లోని కంటిన్యూ చేయడానికి, అంటే ఇన్ దట్ గ్యాప్ దే మే రిమెంబర్. ఆ గ్యాప్లో అంటే గ్యాప్లో మనం కొన్ని ఆలోచించుకొని మళ్ళీ మాట్లాడచ్చు. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఫిల్లర్ ఫ్రేజెస్ అనేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఉదాహరణలు ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా చాలా వాట్ యూ సే, వాట్ వీ కాల్, ఇలాంటివి నేను కూడా వాడుతూ ఉంటాను, కంటిన్యూటీ ఫ్లో మిస్ అవ్వకుండా. సో మీకు కూడా క్లాసెస్ విన్న వాళ్ళు కూడా ఒక మాట మీద చెప్పాలనుకుంటున్నారు అని ఇంట్రెస్టింగ్గా మీరు వింటారు. సో అందులో మనం ఏంటంటే, యాక్చువల్లీ టు బీ హానెస్ట్, నిజం చెప్పాలంటే వాట్ మే కాల్, వాట్ వీ సెడ్, వాట్ డూ వీ సే అంటే మనం మాట్లాడుకుంటుంది యునో అనేది, అంటే మీకు తెలుసు, ఇలాంటి చాలా మనం ఈ గ్యాప్లో మనం ఫిల్ చేయొచ్చు. సో దట్ మన కమ్యూనికేషన్ కూడా ఫాస్ట్గా వెళ్తుంది. మనం ఈ గ్యాప్లో యాక్చువల్లీ ఇలాంటి ఫిల్లర్ ఫ్రేజెస్ వర్డ్స్ అనేవి మనం వాడుతున్నప్పుడు మనకు కూడా ఒక మైండ్లో తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నాం అనేది మనం వింటాం.
అయితే ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది. ఫిల్లర్ ఫ్రేజెస్ మేడం వాడమన్నారు కదా అని మనం ఇంగ్లీష్లో వి డోంట్ క్రాస్ ద లిమిట్ బియాండ్ ద లిమిట్ బికాస్ continuous use of the filler phrases also may give the negative impression to so many persons that okay, this person don't know anything, so for that to cover that ill knowledge and to cover that illiteracy or nil knowledge only, he are using that actually this filler phrases like that. అంటే మాట్లాడుతున్న మధ్యలో మీరు ఆగిపోయారు. ఎక్కువ వాడినప్పుడు ఫిల్లర్ ఫ్రేజెస్ వాడకూడదు. అంటే ఏంటంటారంటే అది అది అని మనం ఎక్కువ అన్నా కూడా ఒకటో ఏదైనా అంతే కదండి. బియాండ్ ద లిమిట్, ఇఫ్ ఎనీ వన్ క్రాస్ ద లిమిట్, ఇట్ విల్ బి లైక్ ఏ పాయిజన్. ఇట్ మే గివ్స్ దమ్ నెగిటివ్ ఇంప్రెషన్ టు సో మెనీ పర్సన్స్. అంటే మనం ఫిల్లర్ ఫ్రేజెస్ చెప్పేటప్పుడు వాడమన్నారు కదా అని మనం ఎక్కువ వాడకూడదు. ఆ గ్యాప్ని కూడా ద ఫిల్లర్ ఫ్రేజ్ షుడ్ బి యూస్డ్ వన్స్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే మనం ఆ గ్యాప్ ఇచ్చే సెంటెన్సుల్లో కూడా కొన్ని ఇప్పుడు నేను చెప్పిన పదాలు మనం వాడగలిగితే, ఫ్రేజ్ వాడగలిగితే, ఫ్రేజ్ అంటే ఏంటంటే అర్థం కంప్లీట్ సెంటెన్స్ కాదు, బట్ ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. దానికి కదా ఫ్రేజ్ అంటారు. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ సెంటెన్స్, బట్ ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. యాక్చువల్లీ టు బీ హానెస్ట్, దిస్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ సెంటెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో చెప్పాలనుకుంటున్నవి ఇవన్నీ. సో ఎక్కువ అవి కూడా వాడకూడదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కంటిన్యూస్గా నేను చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఐ వాంట్ టు మేక్ సంథింగ్, ఐ వాంట్ టు చెరిష్ మై డ్రీమ్ అని మీరు కంటిన్యూస్గా మీ తల్లికి అంబిషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు. లేదా ఒక ఆర్గనైజేషన్లో ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ దట్, ఓకే సార్ ఐ కెన్ డూ దట్, అలా కంటిన్యూస్గా వచ్చేటప్పుడు మధ్యలో సార్ మధ్యలో ఏదో మీరు మిస్ అయిపోతారు. ఫాస్ట్గా మాట్లాడాలన్న ఆతృతలో, ఉత్సుకతలో, దట్ ఈజ్ అని మీరు అన్నారు అనుకోండి, దట్ ఈజ్లోనే ఎదుటివాడికి వీటికి అసలు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ లేదేమో అన్నట్టుగా ఉంటుంది. సో అలాంటివి కూడా ఎక్కడ వాడాలో అక్కడే తెలియాలి. కంటిన్యూస్గా వాడేసిన మన లాంగ్వేజ్కే దెబ్బ. సో అదొకటి మన లాంగ్వేజ్లో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు, ఒక లాంగ్వేజ్ ఒకరితో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేటప్పుడు, we should first start slowly, again fast, again slow, again fast. ఎందుకంటున్నా అంటే మరీ స్లో అయినా లాంగ్వేజ్ బాగుండదు, మరీ ఫాస్ట్ అయినా మన లాంగ్వేజ్కే దెబ్బ. స్లో అండ్ ఫాస్ట్, దట్ ఫ్రీక్వెన్సీ మాడ్యులస్ టు బి సెటప్, దట్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి సెటప్. అలా మనం మాడ్యులేషన్ సెట్ చేసుకోగలిగితే స్లోగా మాట్లాడడం మనం కూడా అలసిపోం, ఎఫెక్టివ్గా చెప్పగలం. ఇన్ దట్ మీన్స్ we will speak in our language and we will convey our message in an effective way. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ లాంగ్వేజ్లో మీరు చాలామంది ఏమనుకుంటారంటే, నేను ముందు ఇంట్లో చెప్పినట్టు ఏదో గ్రామర్ ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది, అది ఉంటుంది. అది కాదు. మీరు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అనుకోండి, ఒక డాక్టర్తో మాట్లాడండి. సార్ ఒక డ్రగ్ మీరు ఆల్రెడీ ఒక డ్రగ్ చూపించాలనుకుంటున్నారు, ఎందుకంటే దాన్ని బట్టి మీ సేల్స్, మీ బిజినెస్ ఆధారపడి ఉంటున్నారు. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మైసెల్ఫ్ అని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మైసెల్ఫ్ ఈజ్ సో ఇప్పుడు నేను అనుకోండి, మైసెల్ఫ్ ఈజ్ తరుణశ్రీ అని చెప్తాను. మీ క్వాలిఫికేషన్ చెప్పినప్పుడు ఐ డిడ్ మై ఎంబీఏ అను, నేనైతే ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అని చెప్తాను. అలా మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, లేదా ఒక ఆర్గనైజేషన్లో మీరు ఒక జాబ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఫేస్ చేసేటప్పుడు ఎలా, లేదా మొట్టమొదటి మిమ్మల్ని ఒక పబ్లిక్ డయాస్ మీద మాట్లాడమన్నప్పుడు మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మీ స్పీచ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అన్నీ ఒకేసారి అయిపోయిన లెందీగా ఉంటుంది కాబట్టి ఈరోజు నేను లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ చెప్పాను ప్రీవియస్ వీడియో. ఇది లాంగ్వేజ్ ఎలా వాడాలో నేను చెప్తున్నాను, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ కొన్ని రిఫరెన్స్లు, ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు మీకు నేను చెప్పాను. ఫైనల్గా నేను నెక్స్ట్ లాంగ్వేజ్లో ఇంకా అడ్వాన్స్డ్గా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలనేవి నేను ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దానికి కూడా ఒక సబ్జెక్ట్ రిలేట్ చేద్దాను ప్లాన్లో ఉన్నాను. సో నేను దానికోసం డీటెయిల్గా మీకు స్టడీ చేసి నేను చెప్తాను. సో ఈ లాంగ్వేజ్లో కూడా మీరు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, నేను చెప్పిన రూల్స్, ఈ ఆటంకాలు, మధ్యలో నేను వాడబడిన కొన్ని ఫిల్లర్ ఫ్రేజెస్ అనే కొన్ని పదాలు, ఇలాంటివన్నీ మీరు వాడుకొని వెళ్ళినప్పుడు
ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను, లాంగ్వేజ్ మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోగలరు ఈరోజు నేను చెప్పిన వీడియోలో మీరు అన్నీ ఫాలో అవ్వగలిగితే. ఫస్ట్ చెప్పింది ఇంట్రడక్షన్, ఈరోజు చెప్పిందంతా అసలు బాడీ చెప్పాను, స్ట్రక్చర్ ఏముంటుందో చెప్పాను లాంగ్వేజ్ తాలూకా. నెక్స్ట్ అడ్వాన్స్డ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు నేను చెప్పిన కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నవన్నీ ఒకసారి నా వీడియో ఫాలో అయ్యి వీలైతే నోట్స్ రాసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను రిఫరెన్స్ బుక్స్ ఏదైనా కూడా మీకు సజెస్ట్ చేస్తాను. సో ఒకటే ఎప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కడు ఎవరు కూడా తెలివి తక్కువ వాడు కాదు. భగవంతుడు అనేవాడు అందరినీ ఏదో ఒక తెలివితేటలతో, ఏదో ఒక స్కిల్డ్, ఏదో ఒక నైపుణ్యంతోనే పుట్టిస్తాడు. ఆ నైపుణ్యాన్ని మనం ఇది చేయగలగాలి. అంటే ఆ నైపుణ్యాన్ని మనం సానబెట్టాలి. సానబెట్టినవాడు తెలివైనవాడు అవుతాడు. ఎందుకంటే భగవంతుని సృష్టిలో తెలివి తక్కువవాడు తెలివైనవాడు అనేవాడు ఉండడు, అందరూ తెలివైన వాళ్ళు. కానీ ఏదో ఒక నైపుణ్యం మనం ఇచ్చేటప్పుడు ఆ నైపుణ్యాన్ని మనం పెంపొందించుకోకుండా దాన్ని సానబెట్టకుండా ఉంటాం. ఆ సానబెట్టకుండా ఉండని వాడిని తెలివి తక్కువవాడుగా ఈ సమాజం విభజిస్తుంది. ఆ సానబెట్టి జీవితంలో ముందుకెళ్ళి పురోగతి సాధించి అభివృద్ధి సాధించి 10 మందికి రోల్ మోడల్గా నిలబడిన వాడిని చాలా తెలివైన వాడు అంట. కానీ అందరూ తెలివైన వాళ్ళే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇది ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఎవరికి భాష మీద లాంగ్వేజ్ అనేది రాదు అనేది వద్దు. ఎవ్రీబడీ హ్యాస్ ద కెపాసిటీ టు లెర్న్. దిస్ వరల్డ్ ఈజ్ అన్ ఓషన్, దిస్ వరల్డ్ ఈజ్ అన్ అన్లిమిటెడ్. సో ఈ ప్రపంచంలో నాకు ఇది రాదు, ఇది వద్దు అనేది వద్దు. అన్నీ మనకొచ్చు, మనం ఏదైనా చేయగలం. ఇదే మైండ్ సెట్తో ఉండండి. ఈరోజు నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. భయం బెరుకు లేకుండా మీరు కూడా కమ్యూనికేట్ చేస్తారు అతి త్వరలో, హామీ నాది. క్లాసెస్ ఫాలో అవ్వండి సీరియస్గా. నేను మీకు అర్థం కావడానికి, అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో, ఇది ఈరోజు నా క్లాస్. సో మీరు ఇది ఫాలో అయ్యి ఎంతో కొంత నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. గుడ్ లక్ అండ్ బై.